నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పిన్నెల్లి గ్రామంలో గురజాల నియోజకవర్గంలోని అక్కడ ఒక హత్య జరిగింది. అది ఎవరు అంటే మందా సల్మానో ఎవరో మొత్తానికి వైసీపీ కార్యకర్త. ఆయన హత్య జరిగింది. అది ఎలా జరిగింది ఏంటనేది ఇలాంటివి కామన్‌గా జరిగైపోయాయి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదేం మొదటిసారి కూడా కాదు అన్నట్లు. మరి ఇలా జరుగుతున్నప్పుడు చూస్తూ చూస్తూ ఇంకా జగన్ గారు పెట్టిన పోస్ట్ ఏంటి అంటే, లోకేష్ గారు ఏ రకంగా అయితే రెడ్ బుక్‌ని తెచ్చారో ఈయన గుడ్ బుక్ అన్నారు గానీ, అంటే చట్టపరంగానే చర్యలుంటాయని ఆయన అంటారు. ఈయన కూడా అదే అన్నారు. ఏంటి ఇప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో దానికి తగిన బాధ్యులందరినీ వదిలిపెట్టేది లేదు. వాళ్ళ పేర్లు రాసుకుంటాము అని చెప్పి. సో, ఎప్పుడు ఏ ప్రభుత్వం మారినా గానీ మొత్తానికి చట్టపరమైన చర్యలు అనే పేరుతో రెడ్ బుక్కు, గుడ్ బుక్కు అనుకుంటూ వీళ్ళు అది పని చేస్తూ వెళ్తా ఉంటారు. కానీ ఇప్పటికీ ఒక భయము లేకపోతే మనము ఆన్సరబుల్ ఒక ప్రజలకో దేనికైనా అని చెప్పి ఎవరికీ ఏ భయము లేదు కదా! ఈ పరిణామాలు చూస్తుంటే. అంటే ఏం జరుగుతా ఉందంటే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కొన్ని మీరు చెప్పిన గురజాల చాలా చాలా పల్నాడు జిల్లాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగాయి. ఇది వాస్తవం. వాళ్ళ వ్యాపారాలు లాక్కోవడము, వాళ్ళను ఊర్లో వదిలించడము, ఊర్లోకి వస్తే మీ అంత చూస్తానని బెదిరించడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమిటంటే జగన్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా మీ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే మేము కూడా ఏదో డిజిటల్ బుక్ ఏదో పెట్టుకుంటాము, మేము వస్తే మీ సంగతి చూస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటేనే మేము వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు, చట్టాన్ని ఉల్లంఘించిన వారని. సరే, గతంలో లోకేష్ కూడా ఇదే అన్నాడు. ఆయన కూడా ఏదో రెడ్ బుక్ రాసుకున్నాడు. ఇప్పుడు వరుసగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ, వైసీపీ వాళ్ళను ఊర్లో వదిలించడం, ఇవన్నీ కూడా చేశారు. ఈ 1.5 ఇయర్లో జరిగాయి అవన్నీ. ముఖ్యంగా గురజాల కానీ ఆ నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో జరిగింది. ఏం జరుగుతుంది రేపు ఒకవేళ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే, వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండాలనే కూటమి వాళ్ళు కోరుకోవాలి. వైసీపీ అధికారంలోకి ఏ కారణాలన్నా వస్తే, ఏ కారణాలు అనే దానికంటే ఈ 3.5 ఏళ్లలో మీరు ఎలా పనిచేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది వైసీపీ రావడమా రాకపోవడం అనేది. ఇప్పుడు చూస్తే గ్రాఫ్ మీరు ఏదో అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు కానీ గ్రాఫ్ ఏం పెరగడం లేదు. ఎందుకు పెరగడం లేదంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడము, ప్రజల్లో వాళ్ళకున్న ఆర్థికంగా వాళ్ళ బలోపేతం కావడం అనేది ఎక్కడైనా కులబద్ద. రైతులకు గిట్టుబాటు ధర కావడము, వ్యాపారస్తులకు వ్యాపారాలు జరగడము, చిన్న చితక వాళ్ళకి రోజువారీ వాళ్ళకేమి ఇబ్బంది లేకుండా ఉండడము, ప్రభుత్వం తరఫున వాళ్లకు ఏ రకమైన సహాయం అందుతుంది అనేదాన్ని ఈ లెక్కలన్నీ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, చిన్న చితక వాళ్ళని ఏదో కొన్ని పథకాలు ఏదో పింఛనని, లేకపోతే తల్లికి వందనము ఏదో ఇట్లా అంటా ఉంది కానీ ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసే పరిస్థితి లేదు, అమలు చేసే ఉద్దేశం కూడా ఉండట్లేదు. ఎందుకంటే టైం అయిపోతా ఉంది. ఏం చేసినా వాళ్ళు ఒక 2-2.5 ఏళ్లలో చేయాలి. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ అప్పుడు మీరు ఏం చెప్పినా నమ్మరు. ఎందుకు నమ్మరంటే, చంద్రబాబు గారు గతంలో చంద్రన్న అనే కానుక అని 10,000 రూపాయలు మీకు గుర్తుందో లేదో బ్యాంకులో వేస్తే ఆ నెక్స్ట్ మంతే ఓడించారు ఆయన్ని. అలా ఏం జనము లాస్ట్లో ఏదో చేసేస్తే మనం మేనేజ్ చేయొచ్చు అనేది పచ్చి అబద్ధం. మీరు 28 నాటికి, 29లో జూన్ నాటికి, 29 ఏప్రిల్ నాటికి, మే నాటికి ఎన్నికలు వస్తాయి అనుకుందాం. 28 ఏప్రిల్ నాటికి మీరు ఏమిటి అనేది కనుక ప్రూవ్ చేసుకోకపోతే 28 జూన్ నుంచి 29 ఏప్రిల్ వరకు మీరు ఏం చేసినా వర్కౌట్ కాదు. 3 వచ్చేస్తుంది జనానికి. ఓహో, వీళ్ళని గెలిపించాలి లేదా వీళ్ళని ఓడించాలి అనే క్లారిటీ వచ్చేసిన తర్వాత ఎవరేం చేయలేరు. రేపు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంది? ఈ పరిస్థితి ఇంకా వీళ్ళేం వదలరు కదా, ఇంకా దౌర్జన్యం చేస్తారు కదా. వాళ్ళకి ఎలాగో దౌర్జన్యకారులని చెడ్డ పేరు ఆల్రెడీ ఉంది. మీరు కొత్తగా వాళ్ళని వైసీపీ దౌర్జన్య పార్టీ, వైసీపీ గూండాల పార్టీ, వైసీపీ రౌడీల పార్టీ ఏమనక్కర్లేదు. మీరు ఎలాగో వేయాల్సిన బురదంతా ఈ పార్టీకి వేసేసారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జగన్ వస్తే విధ్వంసం ఉంటుందని మీరు భయపెట్టినా జనానికి ఏం బెదపడించుకోరు. మీరు అదే కదా చేశారు, మీ ఎమ్మెల్యేలు అదే కదా చేస్తున్నారు. కాబట్టి మీరు అదే వాళ్ళు అదే మీ మీరు కాబట్టి మీ ఆయన ఏదో పథకాలు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, మీరేమి ఇచ్చారు, ఊరికే మాటలు చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఒకవేళ 28 నాటికి ఆ ఉద్యోగాల సృష్టి, లక్షల ఉద్యోగాలు, కోట్ల పరిశ్రమలు ఇవన్నీ తేలేకపోతే, పోలవరం కంప్లీషన్, అమరావతి ఒక స్ట్రక్చరు, ఇవన్నీ కనుక చేయలేకపోతే మీరు దౌర్జన్యం అన్నా నమ్మరు, విధ్వంసం అన్నా నమ్మరు, ఏం చెప్పినా నమ్మరు. మళ్ళీ ఆయన వస్తే ఆయన ఏదో డిజిటల్ బుక్ తెరుస్తాడు. డిజిటల్ బుక్ తెరిస్తే
తెలుగుదేశానికి సంబంధించి సగం మంది నాయకులు జైళ్ళలో ఉంటారు, కావాలంటే రాసి పెట్టుకోండి. అది ఓకే సార్. నేను ఒక మానవీయ కోణంలో ఆలోచించి మాట్లాడేది ఏంటంటే, జైల్లో ఉండే ఓకే. కానీ ఇప్పుడు ఒక మనిషి హత్య అయిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ కుటుంబానికి అది ఎంత బాధ. ఇదేమన్నా స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు విడవడమా? లేతే ఇంకో ఏదైనా కానీ ఆ కుటుంబంకి వచ్చే నష్టం ఆలోచించకుండా కేవలం రాజకీయాల కోసం, కక్షల కోసము ఇలా ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళడం అనేది, దాన్ని మళ్ళీ సమర్థించడం అనేది అసలు ఎలా చూడాలి అసలు అంటే దాన్ని? ప్రాణం పోవడం అనేది, ప్రాణం చాలా విలువైంది. ఎవరిదైనా, నాయకుడి ప్రాణమైనా, కార్యకర్త ప్రాణమైనా. కానీ ప్రాణం పోవడం అనే దాన్ని ఎవరు కాపాడాలా? ప్రభుత్వం కాపాడాలి. ప్రజల మానవ ప్రాణాలను కాపాడాల్సిన, ఆస్తుల్ని కాపాడాల్సింది ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వం ఏం చేయాలంటే, అది వైసీపీ కార్యకర్త మీద దాడి జరగచ్చు, కూటమి నాయకుల మీద దాడి జరగచ్చు, ఏ పార్టీ అనేది కాదు. ఏ మనిషి మీద దాడి జరిగితే ప్రభుత్వము తమ పార్టీ వాళ్ళనైనా సరే అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయాలి. అది జరగడం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేస్తుందంటే, మన వాళ్ళైతే ఒకలా, ఇంకొకరు అయితే ఇంకోలా తీసుకుంటారు. ఇది పోను ఏం జరుగుతుందంటే, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్టెప్ ఎక్కువ ఉంది. రేపు ఒకవేళ వీళ్ళంటూ వస్తే వాళ్ళ మీద దారుణమైన ప్రతీకారాలు ఉంటాయి. అందులో అనుమానం లేదు. కేసులు, జైళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మళ్ళీ వాళ్ళే వస్తే, వాళ్ళు ఇంక మళ్ళీ మాకు అధికారం వచ్చింది కదా అని మళ్ళీ దాన్ని పోగొట్టుకునే వరకు, 34లో అధికారాన్ని పోగొట్టుకునే వరకు నిద్రపోరు. అంటే ఎవరు వీళ్ళు అంటున్నారు 15 ఏళ్ళు మేము ఉంటాం, 15 ఏళ్ళు ఎట్లుంటారు మీరు? కొత్తగా వాళ్ళకి మీకు ఏం తేడా కనపడిందని మిమ్మల్ని 15 ఏళ్ళు ఉండనిస్తారు చెప్పండి? తేడా ఉండాలి కదా. లేదయ్యా, వాళ్ళ హయాంకి మా హయాంకి ఇది డిఫరెన్సు. వాళ్ళ హయాంలో ఇన్ని కోట్ల అప్పులు చేశారు, మా హయాంలో అప్పులను తగ్గించడానికి మేము శాయశక్తిలో పనిచేస్తున్నాం. వాళ్ళ హయాంలో ఇన్ని పథకాలు ఇచ్చారు, మేము అంతకు మించి పథకాలు ఇవ్వడానికి మా శాయశక్తిలో కృషి చేస్తున్నాం. వాళ్ళ హయాంలో ఇది జరిగింది, ఈ విధ్వంసం జరిగింది, ఈ విధ్వంసాన్ని మేము అరికట్టాము. వాళ్ళ హయాంలో ఎమ్మెల్యేలంతా అవినీతి పరులు, మా హయాంలో ఎమ్మెల్యేలంతా నిజాయితీ పరులు అని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎక్కడ ప్రూవ్ చేసుకున్నారు? ఏ ఎమ్మెల్యే చూడు ఒక సంస్థానంగా భావించేసి నియోజకవర్గాన్ని ఊడ్చేస్తున్నాడు. కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. అనుకూల మీడియాలోనే బోలెడు వార్తలు వస్తున్నాయి కదా. సరే, సాక్షిలో రాస్తే అబద్ధాలు రాస్తారు అనుకుందాం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మీ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని కోరిక అనుకుందాం. కానీ అనుకూల మీడియాలోనే కూడా బోలెడు వార్తలు వస్తున్నాయి కదా. మరి దారుణంగా వస్తున్నాయి కదా వార్తలు. మీ పార్టీ వాళ్ళనే మీరు కొడుతున్నారు, మీ పార్టీ వాళ్ళనే ఊర్లో వదిలిస్తున్నారు, మీ పార్టీ వాళ్ళ ఆస్తులే ధ్వంసం చేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళ వ్యాపారాలే మీ వాళ్ళే లాక్కుంటున్నారు. ఎలా మరి అది? కనీసం పార్టీ ఇది కూడా లేదు కదా అక్కడ. మీ పార్టీ వాళ్ళ మీద మీరు దాడులు చేస్తున్నారు. సరే, దీంతో పాటుగా అప్పుడు వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు. చాలా మందిని విచారణ, కొంతమంది అరెస్టులు అన్నీ జరిగాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారినే విచారించే పరిస్థితి ఉంది. దానికి మరి ఇంతకుముందు ఆయనే విజిల్ బ్లోయర్, ఇంకా అసలు ఆయన ఓపెన్ అయితే చాలా వచ్చేస్తాయి ఇలాగ అన్నారు. ఇప్పుడు ఆయన స్టాండ్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది? ఇప్పుడు చాలా ఏళ్ళుగా అంటున్నారు అన్నమాట. అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1.5 yearగా చెప్తున్నారు. ఈ మద్యం కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన చెప్తున్నాను, నేను విజిల్ బ్లోయరు, అంత రాజకేశ్ రెడ్డి ఎవరో చేశారు, అది చేశారు, ఇది మీరు చెప్పండి, మీరు వాస్తవాలు చెప్పండి. ఎవరు వద్దన్నారు? ఈడీ ముందు చెప్పేసి వాస్తవాలన్నీ చెప్పేసి, అయ్యా ఈ కుంభకోణం ఇలా జరిగింది, దీనికి బాధ్యులు వీళ్ళు అని చెప్పేసేయండి. విజయసాయిరెడ్డి గారు ఏమిటంటే క్రెడిబిలిటీ కోల్పోయారు. ఆయన మూలం ఎక్కడుంది? వైసీపీలో ఉంది. ఆయన మూలం కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితుడుగా ఆయన జగన్ గారికి సన్నిహితుడై, జగన్ గారి హయాంలో రాజ్యసభ సభ్యుడే ఆయన ఒక వెలిగారు. ఆయనకి వ్యక్తిగతంగా ఏముంది చెప్పండి? ఆయన ఏ నియోజకవర్గంలో గెలుస్తారో పేరు చెప్పండి. ఆయన ఎక్కడ గెలవలేరు. సరే, ఆయన కారణాలు ఏమైతేనేమో ఆయన వైసీపీని వద్దనుకున్న తర్వాత ఊరుకున్నారు. నేను ఏదో వ్యవసాయం చేస్తానంటారు ఒకసారి, ఇంకోసారి నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటారు, పార్టీ పెడతానంటారు. ఆయనకి ఎక్కడుంది బీజేపీలోకి? ఆయన ఎందుకు తీసుకుంటారు బీజేపీలోకి? ఆయన్ని ఏ కారణాల వల్ల తీసుకుంటారు? ఆయన వల్ల ఒక 1000 ఓట్లు వస్తాయా చెప్పండి? మరి ఆయన తెలుగుదేశం కూటమిలో ఆయన చేరలేడు, బీజేపీలో చేరలేడు. ఇంకెక్కడుంది ఆయన? వైసీపీ. మళ్ళీ తిరిగి వైసీపీకి రావాలా? మళ్ళీ ఏం నమ్ముతారు ఆయన్ని? వైసీపీలో వెనక్కి వచ్చిన వాళ్ళకి ఎక్కడ మర్యాద ఉండదు. కూటమిలోనైనా సరే, వైసీపీలోనైనా సరే, ఎక్కడైనా సరే. ఇప్పుడు 22వ తేదీ ఈడీ పిలిచారు ఆయన్ని. ఈడీ ముందు ఆయన ఓపెన్ అయ్యి చెప్పమనండి. ఇప్పుడు ఎలా నమ్ముతారు ఆయన్ని? మీరు ఇంతకాలము ఆ ప్రభుత్వంలో ఒక వెలిగి, ఆ ప్రభుత్వంలో వచ్చిన పదవులన్నీ అనుభవించి ఎందుకు విడిపోయారో కూడా తెలియదు. ఏ కారణం వల్ల మీరు విడిపోయారో కూడా తెలియదు.
జగన్ గారి నాయకత్వం మీద మీకు నమ్మకం లేదనుకోండి, నమ్మకం లేదని మీరు ఎప్పుడు చెప్పాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలా. అధికారం పోయిన తర్వాత ఎవరు ఏమైనా మాడతారు. కాబట్టి మీరు చెప్పే మాటలకి విలువ ఉండదు. ఎందుకుంటుంది విలువ ఆయనకి? అదే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగా పదవులు అనిపించి నంబర్ 2గా ఒక వైజాగ్ ఏరియాలంతా ఆయన ఒక వెలుగు వెలిగి ఒక అధికారాన్ని చెలాయించి, ఇప్పుడు నాకు ఆడ మర్యాద లేదు, నాకు అక్కడ వాళ్ళు ఎవరెవరు అది పొగబెట్టారు నన్ను, అది ఆయన చుట్టూ కోటరీ ఉంది అంటే మీకు తెలియదా? మీరు కోటరీలో ఒకరు కదా ఆ రోజు? మీరు ఏమైనా దూరంగా ఉన్నారా కోటరీకి? మరి మనం బాగున్నప్పుడు ఒకలాగా, బాగాలేనప్పుడు ఇంకోలాగా మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఆయన రాజకీయంగా తన విలువను పోగొట్టుకునేసాడు. ఇంకా అవకాశం కూడా లేదు ఆయన. బీజేపీలో, కూటమిలో ఇంకెక్కడా కూడా ఆయనకి ఆప్షన్ లేదు. అంటే ఆయన కూల్గా ఆయన చెప్పినట్టు వ్యవసాయం చేసుకోవడమే ప్రశాంతత ఆయనకి. ఒక రాంగ్ స్టెప్ ఇవ్వకూడదు అన్నదానికి ఆయన ఒక మోడల్. మంచిదో చెడ్డదో ఒక పార్టీలోనే ఉండాలి. ఆ ప్రాంతీయ పార్టీలన్నీ అధినాయకుడి కనుసన్నల్లోనే నడుస్తాయి. చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఇక్కడ కేసీఆర్ గారైనా సరే, లేదా జగన్ గారైనా సరే, ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీలు అలాగే నడుస్తాయి. ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకుండానే పార్టీల్లో ఇంతకాలం పనిచేశారు. మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంకొక ఇండివిజువాలిటీ ఎవరికి ఉంటుంది ప్రాంతీయ పార్టీల్లో? నాయకుడు చెప్పినట్టు వినాలి అంతే. ఏ పార్టీలోనూ ఉండదు. జాతీయ పార్టీల్లో మాత్రం ఉంటుందా ఏమి? ఎక్కడా ఉండదు. మీరు అన్నీ జరుగుబాటు ఉన్నప్పుడు అన్నీ మీకు నచ్చి, జరుగుబాటు లేనప్పుడు మీకు ఉన్నటువంటి మేము వ్యక్తిత్వము, మేము ఆత్మగౌరవం అనడం మొదలు పెడితే ఎందుకు నమ్ముతారు జనం? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.